వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ చార్వాక. రియలిజం అంటే నిజవాదం. ఈ నిజవాదం ద్వారా, ఈ రియలిజం ద్వారా రియలిస్టులమైనటువంటి నిజవాదమైనటువంటి మేము ఏం చేయబోతున్నాము, మేము ఏం చేస్తాము, మేము చేసే పనులేమిటి అనేది ఇక్కడ చూడబోతున్నాం. ముఖ్యంగా మేమేం చేస్తామంటే అబద్ధాలుగా ఉన్న వాటిని ప్రశ్నిస్తాం. మతాలలోని డొల్లతనాలని, అబద్ధాలని, కపట మాటలని, అసత్యాలని, మూఢనమ్మకాలని ప్రశ్నిస్తూ నిలదీస్తాం. అంతేకాదు, మతంలోని అజ్ఞానాన్ని కూకటి వేళ్ళతో పెకిలించడానికి నిజవాదులమైన మేము నిజం తెలుసుకోవడం కోసం ప్రశ్నిస్తాము. నిజవాదులమైన మేము రియలిజాన్ని పాటిస్తూ రియలిజాన్ని ముందుకు తీసుకువెళ్తూ దాని యొక్క నిజవాదమైనటువంటి నిజాన్ని తెలుపుతూ, నిజాన్ని తెలపడం కోసం, నిజాన్ని రాబట్టడం కోసం ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తాం. అంతేకాకుండా ముఖ్యంగా అబద్ధాలను ఎండగడతాం. అంతేకాకుండా ముఖ్యంగా అసత్యాలని తూర్పారబడతాం. అంతేకాకుండా ముఖ్యంగా మతం చెప్పేటువంటి అబద్ధాన్ని బట్టబయలు చేస్తాం. బట్టబయలు చేసే క్రమంలో ప్రశ్నిస్తాం. ప్రశ్నించడం అంటే ఏదో టూకీగా పైన ప్రశ్నించడం కాదు. నిజాన్ని రాబట్టే వరకు, నిజాన్ని నిగ్గు తేల్చే వరకు ప్రశ్నించడం మా రియలిస్టుల పని. ఇంతకు రియలిజం అంటే అది ఒక నూతన తాత్వికవాదం. నూతన తాత్వికవాదం అంటే ఈ శతాబ్దంలోని నూతన తాత్వికవాదం. ఈ శతాబ్దంలోని నూతన తాత్వికవాదం అంటే 2025లో పుట్టినటువంటి నూతన తాత్వికవాదం. అది మాచే స్థాపన చేయబడింది. మాచే మాత్రమే స్థాపన చేయబడింది. మాచే స్థాపన చేయబడినటువంటి ఈ రియలిజం ప్రతి అబద్ధాన్ని అంటిపెట్టుకుని ఉండే ప్రతి వాదాన్ని, ప్రతి మతాన్ని కూకటి వేలతో పెకిలించడం కోసం సూటైన, ఘాటైన, పదునైన ప్రశ్నల్ని సంధించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ రియలిజం స్థాపన చేయబడింది అబద్ధాన్ని ఆసరా చేసుకున్నటువంటి ప్రతి వాదాన్ని ప్రశ్నించి ఎండగట్టి సమాజం ముందు ఉంచడం కోసం స్థాపన చేయబడింది ఈ రియలిజం. అది ఏ వాదమైనా సరే, అది ఏ మతమైనా సరే, అది ఏ సిద్ధాంతమైనా సరే, ప్రతి దాన్ని సూటిగా, ఘాటుగా, పదురుగా ప్రశ్నించడమే ఈ రియలిజం యొక్క ముఖ్య ఉద్దేశం. రియలిజం అంటే నిజవాదం. నిజాన్ని నిగ్గుతేల్చడానికి పుట్టిన వాదం. నిజాన్ని నిగ్గుతేల్చే క్రమంలో సూటైన, ఘాటైన, పదునైన ప్రశ్నల్ని సంధించడం కోసం పుట్టిన వాదం. ఇదే నిజవాదం. ఇదే రియలిజం. ఈ రియలిజాన్ని పాటిస్తున్న మేము రియలిస్టులుగా, నిజవాదులుగా పిలువబడటమే కాదు, దానికి తగ్గట్టుగా జీవించడం కూడా మేము చేస్తూ ఉన్నాం. ఈ రియలిజం హేతువాదానికి, నాస్తికవాదానికి, భౌతికవాదానికి పూర్తి అనుకూలంగా ఉండేటువంటి వాదం. ఎందుకంటే భౌతికవాదం, నాస్తికవాదం, హేతువాదం ఇవి వాస్తవంగా జీవించడం ఎలాగో చెప్పేటువంటి వాదాలు కాబట్టి ఆ వాదాలకి పూర్తి అనుకూలంగా, అనుమతిగా ఉండేటువంటి వాదమే మా రియలిజం, నిజవాదం. నిజ నిర్ధారణకు ప్రశ్నే సరైన మార్గం అనేటువంటి ఒక నూతన పొరవడితో ముందుకు వచ్చినటువంటి వాదమే ఈ నిజవాదం, రియలిజం. అందుకే మేము ప్రశ్నించడానికి ఉత్సుకతతో ఉంటాం. ప్రశ్నించడాన్ని మేము సమాజానికి నేర్పుతాం. సమాజానికి నేర్పడమే కాదు, సమాజంలో ఉన్న ప్రతి డొల్లతనాన్ని ప్రశ్నించడం ద్వారానే మేము బట్టబయలు చేస్తాం. మేము బట్టబయలు చేయడమే కాకుండా సత్యాన్ని స్థాపించడం కోసం ప్రశ్నించడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నటువంటి వాదమే ఈ నిజవాదం, ఈ రియలిజం. రియలిజం అనేది భారతీయ తాత్వికవాదం. అది నూతన తాత్వికవాదం. ఎక్కడిదో కాదు, ఏ దేశానిదో కాదు. ఇది భారతీయ నూతన తాత్వికవాదం. అంతేకాకుండా ప్రతి అబద్ధపు సాంప్రదాయాన్ని, ప్రతి అబద్ధపు ఆచారాన్ని, ప్రతి అబద్ధపు నియమాన్ని
ఎండగట్టి కూకటి వేళ్ళతో పెకిలించి బయట విసిరిపాడేయటమే ఈ రియలిజం యొక్క ముఖ్య ఉద్దేశం. వీటన్నిటికీ ఆయుధమైనటువంటి ప్రశ్నని సంధించడం ఈ రియలిజం యొక్క ముఖ్య లక్షణం, ముఖ్య ఆశయం కూడా. అందుకే మేము రియలిస్టులుగా పిలువబడుతున్నాము, నిజవాదులుగా పిలువబడుతున్నాము. మా యొక్క పూర్తి ఆయుధం ప్రశ్న, మా యొక్క పూర్తి ఆయుధం నిలదీయటం, ప్రశ్న ద్వారా నిలదీయటం, ప్రశ్నించటం, సూటైన ఘాటైన పదునైన ప్రశ్నల్ని సంధించి దాని ద్వారా వచ్చేటువంటి నిజాన్ని ఏదైతే ఉంటుందో ఆ నిజాన్ని సమాజం ముందు ఉంచటం ఈ రియలిజం యొక్క ప్రత్యేక లక్షణం. అందుకే ఇది నూతన తాత్వికవాదం. ఇది మాచే స్థాపన చేయబడినటువంటి నూతన తాత్విక భారతీయ వాదం. ఇది ఎక్కడిదో కాదు, ఇది ఎక్కడిదో అని నిందించాల్సిన పని లేదు, ఇది ఎక్కడిదో అని ఆరాధించాల్సిన పని లేదు. ఇది నూతనంగా 2025లో పుట్టినటువంటి తాత్విక వాదం. ప్రశ్నించడమే దీని యొక్క పూర్తి ఆయుధం, సంపూర్ణ ఆశయం. ఇది రియలిజం యొక్క క్లుప్త వివరణ. అంతేకాకుండా దేన్నైనా ప్రశ్నించడానికి ముందుకు ఉండేటువంటి వాదమే మా రియలిజం. మా రియలిజం దేనికి తల ఒక్కదు. ప్రతి మతాన్ని, ప్రతి ఆచారాన్ని, ప్రతి గుడ్డి నమ్మకాన్ని, ప్రతి మూఢ విశ్వాసాన్ని, ప్రతి అంధవిశ్వాసాన్ని, ప్రతి గుడ్డి విశ్వాసాన్ని, ఆచారం పేరిట, నియమాల పేరిట కల్పితాలను ప్రచారం చేసే ప్రతి మతాన్ని, దాని చుట్టూ అల్లుకున్న ప్రతి వాదాన్ని, ప్రతి అడ్డగోలు నియమాల్ని ఖండించి, ప్రశ్నించి, ఖండించి, నిలదీసి సమాజం ముందు ఉంచేదే ఈ రియలిజం. సమాజంలో డొల్లతనం ఉన్నా సరే ఆ సమాజాన్ని కూడా ప్రశ్నించడానికి ఈ రియలిజం ఎప్పుడూ ముందుంటుంది అనేది తెలపడం కోసమే ఈ చిరు వీడియో సమాప్తం.